గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. తొమ్మిదోసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం ఆదివారం రోజు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ గంటన్నర సేపు కొనసాగింది. ఇందులో ప్రధానంగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రజల కోసం కాకుండా టోటల్గా ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉండాల్సినటువంటి సమ్మిళిత అభివృద్ధి మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. అందులోనూ 6 ప్రధానమైనటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టారు. ఆర్థిక సుస్థిరతకు 6 రంగాల్లో విస్తృత చొరవ తీసుకుంటున్నట్టుగా నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి ఉంటుంది, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ అంశాల మీదే ఫోకస్ పెడుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. స్పోర్ట్స్తో పాటుగా టూరిజం, గేమింగ్, ఆయుర్వేదం, ఉన్నత విద్య, ఉపాధి కల్పన, టెక్స్టైల్ పార్క్స్, ఫిషరీస్, బాలికలు, మహిళలు, దివ్యాంగులు, అందులోనూ మెంటల్ హెల్త్కు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. 21st సెంచరీ అనేది టెక్నాలజీ మీద బేస్ చేసుకుని ఉండేటువంటి సెంచరీ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు బిగ్ పుష్ అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీన్ని ప్రధానంగా యువశక్తి బడ్జెట్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. ఇందులోనూ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఏముండబోతున్నాయి అనేది కీలకంగా ఉంది. అందులో ప్రధానంగా 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అందులో పూణే నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇలా హై స్పీడ్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో హైదరాబాద్ని ఇంక్లూడ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే అక్కడ ప్రధానంగా విలువైన ఖనిజాల తవ్వకాల కోసం రేర్ ఎర్త్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా, ఏపీ, ఈ 4 రాష్ట్రాలను కలిపి రేర్ ఎర్త్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా సమ్మిళితమైనటువంటి అభివృద్ధి ఉండడానికంటూ మేము చేస్తున్నటువంటి ఈ అంశాలకి సంబంధించి తను ఏం చేయబోతున్నారు అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా సరికొత్త ఐటీ యాక్ట్ అనేది ఉంది. దాన్ని ఏప్రిల్ 1 నుంచి తీసుకొస్తున్నామన్నట్టుగా చేశారు. మార్చ్ 31 వరకు ఆదాయ పన్నుల చెల్లింపుకు సంబంధించి ఎక్స్టెన్షన్ని ఇచ్చారు. విదేశీ ఆస్తుల ప్రకటనకు 1 టైం స్కీమ్ని ఇస్తున్నట్టుగా చేశారు. క్యాన్సర్తో పాటుగా మిగతా 7 రకాల అతి తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించేటువంటి వ్యాధులకి సంబంధించి ఇంజెక్షన్లు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే వారికి అవసరమైనటువంటి ప్రత్యేక ఫుడ్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వారి కోసం అందులో ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ అనేది ఉంది. దీంతో పాటుగా గంటన్నర కొనసాగినటువంటి బడ్జెట్లో చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. బంగారం ధరతో పాటుగా మిగతా అంశాలకు సంబంధించి ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి అనే దాంతో గత కొంతకాలంగా స్పెక్యులేషన్స్ వినిపించాయి. ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో స్పౌస్లకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉండబోతోంది అనేట్టుగా, వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి జాయింట్గా ఇన్కమ్ ట్యాక్స్ని వాళ్ళు అలో చేయొచ్చు అనేది వినిపించింది. బట్ నిర్మలా సీతారామన్ దానికి సంబంధించి ఏది మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఉండేటువంటి వారి కోసం కాకుండా ఓవరాల్గా దేశమంతా సమ్మిళితంగా అభివృద్ధి చెందడానికి ఏ అంశాలైతే ఫోకస్ పెట్టాలో ఆ అంశాల మీదే ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టాము అనేది నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. 1.5 అవర్ బడ్జెట్ ఇది అనేది ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్, అందులోనూ స్పెషల్గా జరిగినటువంటి సండే రోజు ప్రారంభమైనటువంటి ఈ బడ్జెట్తో ఓవరాల్గా ఒక పాజిటివ్గా అయితే స్టాక్ మార్కెట్లకు సంబంధించి ట్రెండ్ కనిపించింది. 280 పాయింట్లకు పైగా స్టాక్ మార్కెట్ల లాభాలతో కొనసాగినటువంటి ఈ స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. 1100 పాయింట్లకు పైగా స్టాక్ మార్కెట్లకి నష్టం ఏర్పడింది అనేది ఇప్పుడు అందుతున్నటువంటి మార్కెట్ వర్గాల నుంచి వస్తున్నటువంటి వార్త. అందులో గంటన్నరలోనే భారీ స్థాయిలో ఒక లాభాలు కనిపించాయి, ఎట్ ద సేమ్ టైం భారీ స్థాయిలో నష్టాలు కూడా కనిపించాయి. ఒక రకంగా అయితే విదేశాలకు సంబంధించి ఎన్ఆర్ఐలు భారతదేశంలో పెట్టేటువంటి పెట్టుబడుల్లో అందులో 5 ఏళ్లకు కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. అందులోనూ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాంతో పాటుగా
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా బాలికలకు సంబంధించి ప్రత్యేక హాస్టల్స్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మౌంటైన్స్ లో కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఈ ఏరియాల్లో హిల్ రైల్వే స్టేషన్స్ ని, హిల్ కారిడార్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా టూరిస్ట్ గైడ్ల కోసం, అక్కడ టూరిజం మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాం కాబట్టి టూరిస్ట్ గైడ్లని 25,000 మంది టూరిస్ట్ గైడ్లని మేము ట్రైన్ చేస్తాము అనేది చెప్పారు. అలాగే వికలాంగుల కోసం సంబంధించి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు తీసుకుంటున్నాం, దానికోసం కూడా బడ్జెట్ పెడుతున్నామని చెప్పినప్పటికీ కూడా ఓవరాల్ గా వ్యక్తిగతంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి సంబంధించి కొన్ని ఊరట లభించేటువంటి అంశాలు ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశారు. నిర్మలా సీతారామన్ నుంచి అలాంటి ఒక ప్రకటన వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ ఆ అంశాలు ఏవి ఇప్పటికి ఫోకస్ కాలేదు. దీని మీద 1.5 hour దాంట్లో నిర్మలా సీతారామన్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. సో 7% గ్రోత్ రేటుతో భారతదేశం ముందుకెళ్తోంది అనేటువంటి మాటని చాలా క్లియర్ గా నిర్మలా సీతారామన్ చెప్పారు. అందులోని 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా 2047 వరకు మేము ఏం చేయాలనుకుంటున్నాము అనేటువంటి లక్ష్యాల మీద ఫోకస్ చేసినటువంటి నిర్మలా సీతారామన్ అయితే ఒక పక్కన విపక్షాల నుంచి ఆందోళనలు, అరుపులు, నినాదాలు వినిపిస్తున్నప్పటికీ కూడా గంటన్నర సమయం తీసుకొని తన బడ్జెట్ ప్రసంగాన్ని 9వసారి కన్సిక్యూటివ్ గా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని, మాఘ పౌర్ణమి రోజు నేను బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను, మంచి రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని చెప్పినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా ఉండేటువంటి బెనిఫిట్స్ దొరకలేదు అనేటువంటి వాదన మాటలైతే వినిపిస్తున్నాయి. ఇక ఫర్దర్ గా ఏవేవి ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మీకు కావాల్సినటువంటి వివరాలు ఏవైనా కావాలనుకుంటే వెబ్సైట్లలో అవైలబుల్ గా ఉంటాయి. పార్లమెంట్ సభ్యులకి వాటికి సంబంధించినటువంటి ప్రతిని కూడా అందజేశాము అంటూ స్పీకర్ ఓం బిర్లా అయితే అనౌన్స్ చేశారు. ఈ రోజు గంటన్నర సేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాయిదా పడింది. తిరిగి సోమవారం రోజు మళ్ళీ కలుద్దాం, బడ్జెట్ కి సంబంధించి మాట్లాడుకుందాం అంటూ రేపటికైతే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు